బొంబాయి రవ్వతో ఆవిరి అప్పడాలైతే ప్రిపేర్ చేసుకుందామండి. పైన ఎండలో కూర్చొని వేసుకునే అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు వీటినైతే. చాలా పల్చగా వస్తాయి. మసాలా కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకుని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 2 టీ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకొక కప్పు నీళ్లు వేసేసుకోవాలి. మొత్తం 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉందండి. వీడియో పైన ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది. స్టీమింగ్కి పాత్ర పెట్టుకొని ఈ విధంగా ప్లేట్లలోకి బ్యాటర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక్కొక్క నిమిషము స్టీమ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇంకొక ప్లేటు స్టీమ్ చేసుకోవాలి. ప్లేట్ తీసిన ప్లేట్ని నీళ్ళలో వేసుకున్నామంటే ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తాయండి, చేతులు కూడా కాలకుండా. చూడండి, అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక రోజంతా ఆరబెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కల్లా ఫుల్ డ్రై అయిపోతాయి. 2-3 గంటలు ఎండలో పెట్టుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి.